ఇప్పుడు ఆస్మా లేదు అంటే అలర్జీస్ చిన్నప్పటి నుంచి పెద్దయ్యేలోపు వాటిని ఎంతవరకు తగ్గించుకోవచ్చు? ఇవి కంటిన్యూ అవుతాయా పెద్దయ్యే వరకు? దీన్ని తగ్గించుకోవటం ఎట్లా అంటారు? అంటే అలర్జీ, ఆస్తమాకి ఇప్పుడు మంచి వైద్యం అందుబాటులో ఉందమ్మా. ఫస్ట్ ఈ అలర్జీ అనేది పిల్లల్లో ముక్కులో మొదలవుద్దని చెప్పాం కదా. కొంతమంది కళ్ళు, కొంతమంది చర్మం, కొంతమంది ముక్కులో మొదలయ్యే పిల్లలకు మీరు గమనించారో లేదో చాలా మంది నోరుతో గాలి తీస్తూ ఉంటారు. ఎవరైతే చిన్నపిల్లలు నోటితో గాలి తీస్తూ ఉంటారో వాళ్ళందరూ ప్రమాదపు అంచులు నిలబడి ఉన్నట్టే. అంటే నోరు తెరిచి నోటి ద్వారా గాలి పీలుస్తున్నారు కొన్ని రోజుల పాటు, వారాల పాటు, సంవత్సరాల పాటు, అయినా మనం దాన్ని అడ్రస్ చేయట్లేదు అంటే ఆ పిల్లవాడి యొక్క ఆరోగ్యం అనేది కాంప్రమైజ్ అయినట్టే, పాప కానీ బాబు కానీ. అంటే మనం దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే నోటి ద్వారానే గాలి తీస్తున్నాం అంటే ముక్కు ద్వారా తీయలేకపోతున్నాం అంటే ముక్కులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టేగా. ఆ ప్రాబ్లం ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ, ఆస్మా లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో, ఇప్పుడు తల్లికి పొద్దున్నే లేవగానే ఒక 10 తుమ్ములు తుమ్ముతుంది, లేకపోతే తండ్రి తుమ్ముతున్నాడు, లేకపోతే ఆయన నాకు అది పడట్లేదు ఇది పడట్లేదు అంటున్నాడు, తల్లి అది పడట్లేదు ఇది పడట్లేదు అంటుంది. సో ఇలాంటి వాళ్ళ పిల్లలు ఈ విధంగా ముక్కు ద్వారా గాలి పీల్చలేక నోటి ద్వారా గాలి పీలుస్తున్నారు అంటే ఈ పిల్లవాడికి ముక్కులో అలర్జీ ఉన్నట్టే. దీన్ని మనం వెంటనే సైనస్ కూడా ఫామ్ అయినట్టే, ఎడినాయిడ్స్ కూడా ఉబ్బినట్టే, టాన్సిల్స్ కూడా ఉబ్బినట్టే. కాబట్టి ముక్కు ద్వారా గాలి పీల్చలేకపోతున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు బలవంతంగా నోరు మూస్తారు. ఎందుకురా ఎప్పుడు చూసినా నోట్లోంచి గాలి తీస్తావు, ఎందుకు నువ్వు నోరు మూసుకో, ముక్కులోంచి గాలి తీయవచ్చు కదా.